ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 2026 మీనరాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెలలో మీనరాశి వారికి బహుళ గ్రహాలు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు మరియు ఖర్చులు రెండూ పెరుగుతాయి. ఆరోగ్యానికి అదనపు జాగ్రత్త అవసరం. ఒత్తిడి, కంటి సమస్యలు, పాదాల గాయాలు మరియు అలసట వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖర్చులు ఊహించిన విధంగా పెరుగుతాయి కాబట్టి బడ్జెట్ చాలా ముఖ్యం. అయితే కుటుంబ జీవితం ఆనందంగా, సామరస్యంగా మరియు మద్దతును తెస్తుంది. ఇంట్లో శుభ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి మరియు పరస్పర అనురాగం పెరుగుతుంది. అయితే మీ భాగస్వామితో ఆరోగ్యానికి శ్రద్ధ అవసరం, ఎంతైనా అవసరం. నెల మధ్యలో వివాహ జీవితం మెరుగుపడుతుంది, కానీ కుటుంబంలో ఉన్న సోదర వాళ్ళతో అపార్థాలు, ప్రశాంతత లేకపోవడం ఇట్లాంటివి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కెరీర్ అనుకూలంగా ఉండి మీ కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. సీనియర్లు మీకు మద్దతు అనేది ఇస్తారు మరియు గురువు నేరుగా మారిన తర్వాత వృద్ధి సాధ్యమవుతుంది. వ్యాపారవేత్తలు ముఖ్యంగా విదేశీ లావాదేవీలు లేదా బహుళ జాతి సంబంధాల నుండి ప్రయోజనం పొందవచ్చు. విద్యార్థులు దృష్టి, మార్గదర్శకత్వం మరియు మంచి ఫలితాలతో సానుకూలమైన నెలగా ఆస్వాదిస్తారు. ఆర్థికంగా అధిక ఖర్చుల కారణంగా మొదటి అర్ధభాగం అస్థిరత్వంగా ఉంటుంది, కానీ శుక్రుడు పొదుపుకు మద్దతు ఇవ్వడంతో రెండవ అర్ధభాగం మెరుగుపడుతుంది. ఈ నెలలో ఆరోగ్యం మరియు ఖర్చులో జాగ్రత్త అవసరం, కానీ కుటుంబంలో తల్లితోనూ సోదర వర్గములతోనూ కొద్దిపాటి విభేదాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. కెరీర్ పురోగతి మరియు విద్యా విజయం అందిపుంచుకుంటుంది. మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే ప్రతి మంగళవారం శ్రీరామ అని తమలపాకు మీద రాసి ఆ తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి గనక సమర్పించినట్లయితే మీ జీవితంలో అనానుకూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారి మీకు మంచి జరుగుతుంది. ధన్యవాదములు.